మనంలో చాలామంది గుడికి వెళ్తూ ఉంటాం కదా! అయితే గుడికి వెళ్ళాక, ఆ దేవుడిని దర్శనం చేసుకున్నాక కాసేపు అలా కూర్చోవాలి అంటారు. ఎందుకంటారో మీకు తెలుసా అండి? ఆ గుడిలో దేవుని దర్శనం తర్వాత మనలో ఉన్నటువంటి అహం కానీ, కోపము, ఆవేశం, స్వార్థ చింతన ఇలాంటివన్నీ గూడా కొద్దిసేపు దూరమైపోయి మనసు చాలా ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన 2 చేతుల్ని జోడించి, మన శిరస్సును వంచి ఆ దేవునికి దండం పెట్టుకుంటాం. ఆ నిమిషంలో మన మనసు ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే, మనలో ఉన్నటువంటి అహం అనేది వెళ్ళిపోతుంది ఆ కాసేపు. మరి ఆ కొంచెం సేపయినా కాస్త మనసు ప్రశాంతంగా ఉండాలి కదా! అందుకనే కొద్దిసేపు కూర్చుంటామనమాట. మళ్ళీ జనాలలోకి వెళ్ళిపోతే మనసు యథావిధంగా నడుస్తుంది. అందువల్ల దర్శనం అవ్వగానే కొద్దిసేపైనా ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసినటువంటి యజ్ఞాలు, యాగాది, పుణ్య పూజలు ఇవన్నీ ఒక ఫలితము మన మనసుకి కలుగుతుంది అని, మన మనసు మాలిన్యం కరగడం ప్రారంభిస్తుందట. అయితే అలా కొంతైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సమయాన్ని గడపాలి అని చెప్పేసి కొద్దిసేపు అలా కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం అనంతరం అని చెప్పి అంటారు.